समर्पयामि सर्वतत्त्वात्मिकाय अमृतान्नैवेद्यं निवेदयामि पुष्पाणि समर्पयामि प्रार्थनापूर्वक नमस्कारविधिं समर्पयामि नमस्कारं करोमि ओम वनस्पत्युद्भवैर्ये नानागन्धादिमिदम् आघ्रेयस्रवदेवानां भूयं परिगृह्यतां भूमाग्रावयामि प्रत्यक्षदीपं दर्शयामि प्रार्थनापूर्वक नमस्कारान् समर्पयामि वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिवर्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ प्रणवः पार्वतीपतये हर हर महादेव हर विष्णवे नमः अङ्गीश्च सहिताः सर्वे कलशाम्बसमाश्रिताः समुद्रवसने देवी पर्वतस्तरमण्डले विष्णुपत्नी नमस्तुभ्यं पादस्पर्शं क्षमस्व मे गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी गौतलेऽस्मिन् सन्निधिं कुरु कावेरी तुङ्गभद्रा च कृष्णवेणी च गौतमी भागीरथी च विख्याता पञ्चगङ्गा प्रकीर्तिताः कलशोदकेन पूजाद्रव्याणि सम्प्रोक्ष्य देवमात्मानादिकं सम्प्रोक्ष्य पवित्रो वा गर्भावस्थाङ्गतो विवा स्मरेत् पुण्डरीकाक्षं समाख्याभ्यन्तरश्रुतिः पुण्डरीकाक्षाय नमः निर्विघ्नमस्तु ओम महागणपतिं ध्यायेत् वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा महागणाधिपतये नमः मनसा नमस्कारं समर्पयामि सुडलिस्कोण्डि ओम शारदा शारदाम्भोजवदनावदनाम्भुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात् विधि विष्णुस्तथावारो नक्षत्रं विष्णुरेवत योगश्च करणं चेन पञ्चाङ्गमागं यदा पञ्चाङ्गाधिष्ठान श्री सरस्वती दयित सीतारामदेवता మనకు భాద్రపద శ్రావణము భాద్రపదం అంటే అసలైన వర్షాకాలం లోపల అప్పుడు వర్షాలు మాత్రం చాలా పడడం జరుగుతుంది చైత్ర శుద్ధం ఉన్నమ వరకు మూఢాలు ఉన్నాయి అయితే ఈ సంవత్సరం మనకు ఏ గ్రహణాలు లేవు పల్లులు గర్భవతులు ఎవరైనా సరే నీళ్ళ అమాసం ఉన్నమకు ఏదో దేశంలో కనబడుతుంది కదా గ్రహణం అని చెప్పి పంతులకు ఫోన్ చేసి మాత్రం పరేషాన్ చేయకూడదు గ్రహణాలు అసలే లేవు అర్థమైందమ్మా నీళ్ళలో మీ చుట్టాలు కూడా ఎక్కువ కానీ గ్రహణాలు లేవు కొత్త గ్రహణాలు రావు తర్వాత ఈ సంవత్సరము పశుపాలకుడు స్థాన సంరక్షకుడు యముడు వచ్చినాడు కాబట్టి పశువులకు ఎక్కువగా హాని ఉన్నది మరణం అనేది పశువుల ద్వారా ఎక్కువగా ఉన్నది తర్వాత ఈ సంవత్సరంలో మంచి చెడు అనేటువంటి మిలితముగా పంటలు పండుడచి ప్రజలు ఇష్టమ ఫలితాలతో సర్వజనులు చూపిస్తారు అంటే పరిపూర్ణమైనటువంటిది మాత్రం కాదు అంటే కొంత మంచి జరుగుతుంది కొంత చెడు జరుగుతుంది ఈ సంవత్సరం అంతా కూడా మధ్యమంగా అంటే మొన్న సంవత్సరంలో కదా 2020 అయినట్టు ఈ సంవత్సరంలో 50-50గా మాత్రం మనకు అటు మంచి జరుగుతుంది ఇటు చెడు జరుగుతుంది రెండు సమానంగా ఉంటాయి తర్వాత మనకి ఈసారి వర్ష ప్రమాణం చూసుకుంటే మహావర్షం మహాఘోరం ఖచ్చితం మేఘమండలే ఏకార్ణ వందభూమేఘ సాగరాంతం ప్రవర్షది అంటే కొన్ని ఈ వర్షం అనేది ఒక్కొక్కసారి పడితే ఎట్లా పడుతుందా అంటే మహావర్షం మహాఘోరం పెద్ద వర్షం పడ్డది అంటే ఏమవుతుంది మహాఘోరమైనటువంటి పరిస్థితులు మనకు వస్తూ ఉంటాయి తర్వాత ఖచ్చితం మేఘమండలే ఈ పరిస్థితి అనేది భూమి మీద ఉన్నటువంటి పరిస్థితి కనుక మేము కూడా అర్థం చేసుకుంటే ఆయన విపరీతమైన విధంగా గర్జిస్తూ ఉంటారట తర్వాత ఏకార్ణ వంతమో మేఘ అంటే ఎప్పుడైతే ధరణి సస్యశ్యామల అవుతున్నదో తర్వాత సాగర అంత ప్రయచ్చది నదీనాం సాగరోగతి ఈ నీళ్ళన్నీ మళ్ళీ ఎక్కడికి పోతున్నాయా అంటే సాగరంలో కలిసిపోతున్నాయి అంటే అకాల వర్షాలు అనేటువంటివి మనకు ఎక్కువగా సంక్రమిస్తూ ఉంటాయి పంచాంగంలో ఎన్ని వర్షాలు ఉన్నాయి ఎన్ని వర్షాలు లేదని చెప్పినా కూడా కొన్ని వచ్చేటువంటి తుఫాన్లు మనకు అనుకూలంగా వస్తూ ఉంటాయి మనకు చెడు ఫలితాలు కూడా కలిగిస్తూ ఉంటాయి మరి ఈసారి వర్ష ప్రమాణం ఎట్లా